జగన్ పత్రికకు జనం సొమ్ము 5 ఏళ్లలో 370 కోట్ల ప్రకటనలు, ఇతర పత్రికలకు 488 కోట్ల ప్రకటనలు. ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపివేత. సరే, ఆంధ్రజ్యోతికి హక్కు ప్రకారము లేకపోతే వాళ్ళ ప్రకారం ఎన్ని రావాలో అన్ని రావాలి. అయితే సాక్షి పత్రికకు ఎన్ని ఇచ్చారనేటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. 2019 నుంచి 2024 దాకా ఏ పత్రికకు ఏ ఛానల్కు ఈనాడు కూడా ఇచ్చారు. మరి ఈనాడు సాక్షి వాళ్ళది కాదు, వాళ్ళకు కూడా 243 కోట్లు ఇచ్చారు, సాక్షికి 370 కోట్లు ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి 27 లక్షలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఆంధ్రజ్యోతి వాళ్ళకు బాధ ఉంటుంది, తప్పులేదు. అయితే 2019 నుంచి 2024 దాకా కాదు, 2014 నుంచి 2019 వరకు కూడా, 2014 నుంచి 2019 దాకా, అట్లనే 99 నుంచి 94 నుంచి 2004 దాకా, 94 నుంచి 2004 దాకా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పత్రికలకు ఏ ఛానళ్లకు ఏ మీడియా సంస్థలకు ఎంత పత్రికా ప్రకటనలు ఇచ్చారు. 1994 నుంచి 2004 దాకా అదొకటి. ఆంధ్ర విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 దాకా ఏ పత్రికలకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు, ఎన్ని పత్రికా ప్రకటనలు ఇచ్చారు, ఏ ఛానల్స్కి ఎంత ఇచ్చారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తే బాగుంటుంది కదా. మీరు కంపారిజన్ చేయాలి. ఇగో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 దాకా పత్రికా ప్రకటనలో ఎక్కడ కూడా వివక్ష చూపెట్టలేదు. అందరికీ సర్క్యులేషన్ ప్రకారమా, ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మాత్రమే పత్రికా ప్రకటనలు వచ్చాయనేటువంటి అంశాన్ని మేము చూస్తున్నాము. ఈ పత్రికా ప్రకటనలన్నీ కూడా నిబంధనల ప్రకారమే 2014 నుంచి 2019 దాకా కూడా ఇచ్చారనేటువంటి అంశాన్ని రుజువు చేసి ఆ తర్వాత ఈ ఆరోపణ చేయండి. నిజంగా అవును ఇగో ఇది బాగుంది అనేటువంటి అంశము 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా ఏ పత్రికలు, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, సర్క్యులేషను, నిబంధనలు, లేకపోతే ఛానల్స్, ఏ ఛానల్స్కు ఎన్ని ఇచ్చారు, ఏ మీడియా సంస్థలకు ఎన్ని ఇచ్చారు అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా ఏ సంవత్సరాల వారీగా ఏ సంవత్సరం ఎంత ఇచ్చారు, జాతీయ సంస్థలకు ఎన్ని ఇచ్చారు, రాష్ట్ర సంస్థలకు ఎన్ని ఇచ్చారు, పత్రికలకు ఎంత ఇచ్చారు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాకి ఎంత ఇచ్చారు, అన్ని అంశాలను కూడా 2014 నుంచి 19 దాకా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలు ఎంత, దానికి ఖర్చు అయింది ఎంత, ఏ సంస్థకి ఎంత పోయినాయి, ఇగో మేము ఎక్కడ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఇవ్వలేదు, నిబంధనల ప్రకారమే ఇచ్చినాము, 1%, 2% కూడా నిబంధనలు మేము డివియేట్ చేయలేదు. కానీ 2019 నుంచి 2024 దాకా అట్లా జరగలేదనేటువంటి అంశాన్ని రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అవసరమైతే ఇంకాస్త అంతకంటే ముందు 1994 నుంచి కూడా ఇవి ఒకసారి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగినటువంటి అన్ని విషయాలను కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు 2014 నుంచి 2019 దాకా ఇచ్చినటువంటి అయితే ఇది చూస్తుంటే ఇంకొకటి ఎన్నో చూసినాం. ఇది